2018లో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి విజేత నెల్సన్ మండేలా జన్మించారు. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. 1925లో అడాల్ఫ్ హిట్లర్ తన ఆత్మకథ సిద్ధాంత గ్రంథమైన మెయిన్ కాంఫ్ ని ప్రచురించాడు. 1931లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 9వ ముఖ్యమంత్రిగా పనిచేసిన పవనం వెంకట్రాం జన్మించారు. 1947లో భారతదేశ స్వాతంత్ర్య చట్టానికి బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1968లో ప్రపంచ ప్రసిద్ధ సెమీకండక్టర్ తయారీ సంస్థ ఇంటెల్ అమెరికాలోని శాంటా క్లారాలో స్థాపించారు. 1972లో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అగ్రశ్రేణి నటిగా వెలుగొందిన ప్రముఖ సినీతార సౌందర్య జన్మించారు. 1974లో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన మహానటుడు ఎస్వి రంగారావు మరణించారు. 1976లో మాంట్రియల్ ఒలింపిక్స్ లో రొమేనియా జిమ్నాస్ట్ నాదియా కొమనెసి అనీవెన్ బార్స్ విభాగంలో ఒలింపిక్ చరిత్రలోనే తొలిసారిగా పర్ఫెక్ట్ 10 స్కోర్ను సాధించి చరిత్ర సృష్టించింది. 1982లో భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా జన్మించారు. 1986లో టైటానిక్ శిథిలాల ఫుటేజ్ క్లోజప్ వీడియోను ప్రజలకు విడుదల చేశారు. ఇందులో బ్రహ్మాండమైన మెట్ల దారి, పగడపు పూత పూసిన షాండియర్ వంటి అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. ఆ శిథిలాల వద్దకు వెళ్లిన తొలి మానవ సహిత యాత్ర నుంచి ఈ దృశ్యాలు లభించాయి.